అండి ప్యూర్ హెర్బల్ హెయిర్ ఆయిల్ రెడీగా ఉందండి. నిడదవోలు వాళ్ళు హోమ్ పికప్ చేసుకోవచ్చు. ముందుగానే చెప్తే మేము ఆర్డర్ ప్యాక్ చేసి రెడీగా ఉంచుతామండి. ఇందులో 3 డిఫరెంట్ ఆయిల్స్ యూస్ చేసాము. అలాగే 18+ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి చేసామండి. అండ్ వాటర్ కంటెంట్ అనేది ఎక్కడా లేకుండా అన్ని డ్రైడ్ హెర్బ్స్ యూస్ చేసాము. అలాగే మనం ఇందులో యూస్ చేసిన ఆయిల్స్ వచ్చేసి కొబ్బరి నూనె, నల్ల నువ్వుల నూనె, అలాగే కొద్దిగా ఆముదం, ఈ 3 ఆయిల్స్ మిక్స్ చేసామండి. అండ్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి గుంటగలగరాకు ఆకు ప్లస్ లాస్ట్లో పొడి కూడా కొద్దిగా వేసుకున్నాను బాగా దిగుతుందని. అలాగే బ్రహ్మి, గోరింటాకు, కరివేపాకు, మందార ఆకులు, మందార పువ్వులు, వేపాకు, మెంతులు, నల్ల నువ్వులు, ఉసిరికాయ డ్రైడ్, అలాగే ఫ్రెష్ మాయిస్ట్ కంటెంట్ అనేది మొత్తం తీసేసిన తర్వాత అది, రోజ్మెరీ, కలోంజీ సీడ్స్, తొంగగడ్డలు, మంజిస్టా, అలోవెరా, వట్టివేరు, అలాగే లాస్ట్లో రోజ్ పెటల్స్. సో ఇవన్నీ యూస్ చేసి ఆయిల్స్ అన్నీ మిక్స్ చేసేసిన తర్వాత మనం పొయ్యి మీద పెట్టుకొని బాగా అంటే టైం ఒక 25 మినిట్స్ 30 మినిట్స్ బాగా ఆయిల్కి అన్నీ హర్బ్స్ అన్నీ ఇంకిపోయేలాగా బాగా పెట్టుకొని పొయ్యి మీద మొత్తం చేసుకున్న తర్వాత ఒక 24 అవర్స్ దీన్ని పక్కన పెట్టేసామండి. సో దట్ మనకు ఆయిల్కి బాగా అబ్జర్వ్ అవుతాయి హర్బ్స్ అనేసి. ఇవన్నీ పక్కన పెట్టేసి తర్వాత ఫిల్టర్ చేసుకొని మనం ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నామండి. సో ఇది కంప్లీట్ న్యాచురల్. దీనివల్ల మనకు వచ్చేసి డాండ్రఫ్ బాగా కంట్రోల్ అవుతుంది. అలాగే హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది. అండ్ రూట్స్ అనేవి గట్టిపడతాయి అండి. అలాగే ఎవరికైతే ఎర్లీ ఏజ్లో వాళ్ళకి వైట్ హెయిర్స్ వచ్చేస్తున్నాయో వాళ్ళకు కూడా కన్సిస్టెంట్గా యూస్ చేస్తే హెయిర్ అనేది మనకి కలర్ వేసుకోకుండానే న్యాచురల్గానే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుందండి. సో ఇది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాకు డిఎం చేయొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.